హాయ్ అండి. ఈరోజు ఉలవకట్టు చేస్తున్నాను. పొయ్యి మీద మూకుడు పెట్టి, మూకుడు అంటామండి మేము, లేదా కడాయి కూడా అనొచ్చు. 2 మెంతులు వేసుకోవాలి. పులుసు కూరల్లో దేనికైనా కొంచెం మనకి అరుగుదలకు మంచిది మెంతులు వేసుకుంటే, పులుపు కదా. తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తాను. అవి బాగా వేగాయి. తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, అల్లం ముక్క వేయాలి. కానీ అల్లం లేదని వేయలేదండి. అల్లం వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది చాలా హెల్త్కి మంచిది. వారానికి ఒక 2-3 సార్లు చేసుకుంటే మనకి గుండెకి అన్నిటికీ మంచిది అంటారు. ఉలవచారు, ఉలవకట్టు. చూడండి వేగింది కదా ఉల్లిపాయ. ఇప్పుడు పసుపు, కలర్ కోసం కొంచెం కారం, తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపాలండి. కలిపితే ఏమవుతుందంటే ఆయిల్లో ఈ రెడ్ కలర్ కలుస్తుంది కదా, కూర చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అందుకు నూనెలో వేసిన వెంటనే కలుపుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టి రసం తీసి ఉంచానండి, చింతపండు పులుసు. అది చాలా నెమ్మదిగా వేస్తే అది తాలింపులో మరగాలన్నమాట. చూడండి ఇంత నెమ్మదిగా వేస్తాను, ఎందుకంటే లాస్ట్లో వేస్ట్ ఉండిపోతుంది కదా, అది పడకుండా ఉంటుంది అనేసి. ఇదండి మరుగుతుంది. ఉలవపిండి అండి, మాకు కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఇక్కడ వైజాగ్, విజయనగరం అటువైపు. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే మాకు 2 సార్లు 3 సార్లు సరిపోతుంది అలాగా. ఇప్పుడు పొడి వేసాను కదా, కొంచెం వాటర్ కూడా వేసాను. అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నీట్గా ఉండలు లేకుండా కలిపేసాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మరుగుతున్న దాంట్లో పులుసులో వేసేద్దాం. గిన్నెకి కొంచెం పిండి ఉండిపోయింది కదా, అదంతా క్లీన్ అవ్వడం కోసం మనం ఆ పిండి వేస్ట్ ఎందుకు, పులుసు కూడా ఎలాగో చిక్కగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ కలిపి పోసామనుకోండి సరిపోతుంది. చూడండి చూడండి ఎంత కలర్గా ఉందో. అదే పచ్చిమిరపకాయలతో ఆ కలర్ రాదండి మనకి, అందుకు నేను కొంచెం కలర్ వేస్తాను. కలర్ అంటే మిర్చి పౌడర్ వేస్తాను. ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడతాను, కొంచెం కలర్ కోసం మాత్రం వేస్తాను అన్నమాట. చూడండి ఈ చిక్కదనంగా ఉంటే సరిపోతుంది. అయిపోయిందండి ఉలవకట్టు దగ్గరికి. ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఉలవలు వేపేసి పొడి చేస్తారు కాబట్టి. పులుసు మరిగిన తర్వాత వేసేస్తే ఒక 5 మినిట్స్ కూడా అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది అనమాట. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.